ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మమ్మీ, నేను నిన్ను చీట్ చేయాలనుకోలేదు. చీట్ చేయడం కాకపోతే మరేంట్రా నువ్వు చేసింది? అందరూ యుఎస్ లో ఉంటే నానమ్మ దగ్గరుండి చదువుకుంటానని చెప్పి ఇక్కడికి వచ్చావు. ఇక్కడికి వచ్చిన వాడివి చదువును పక్కన పెట్టేసి పాప్ సింగర్ అవ్వాలని చెప్పేసి ఆల్బమ్ చేస్తానంటూ తిరగడం మొదలు పెట్టావు. వాడు అడిగిన దానికి మనం పర్మిషన్ ఇచ్చేసాం సుమా. ఇచ్చాం, కానీ ఎంతవరకు? 1 ఇయర్. ఆ 1 ఇయర్ అయిపోయిన తర్వాత నా ఇష్టాలని పక్కన పెట్టి నువ్వు చెప్పినట్టే చదువు మీద కాన్సంట్రేషన్ చేస్తాను మమ్మీ అని చెప్పావా లేదా? వాడు బానే చదువుకుంటున్నాడు కదే. మీరు మాట్లాడకండి. మిమ్మల్ని నమ్మి వాడిని మీ దగ్గర వదిలేయడమే మేం చేసిన తప్పు. మిమ్మల్ని చూసుకునే వాడికి నా మాట అంటే లెక్క లేకుండా పోయింది. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటి సుమా? నాకిష్టం లేకపోయినా వాడిష్టం అంటున్నాడని చెప్పి వాడు ఆల్బమ్ చేసినా నేనేమీ మాట్లాడలేదు. ఆల్బమ్ చేశాడు, మంచి పేరు తెచ్చుకున్నాడు, అయిపోయింది కదా. అక్కడి నుంచైనా నేను చెప్పినట్టు వినాలి కదా. కానీ మళ్ళీ ఇంకొక ఆల్బమ్ అంటూ రెడీ అవుతున్నాడు. మనందరం ఇక్కడే ఉంటున్నా మన కళ్ళు కప్పి ఆల్బమ్ కోసం డెమో ఇవ్వడానికి వెళ్ళాడు. అది చీటింగ్ కాదా? మమ్మీ, అది కాదు మమ్మీ. ఏది కాదే? ఇచ్చిన మాట తప్పి నాకు తెలియకుండా డెమో ఇవ్వడానికి వెళ్ళాడు. ఇది నిజం కాదా? నాకిచ్చిన మాట తప్పడం కాదా? నా తర్వాత మన కాలేజ్ని, వ్యాపారాల్ని చూసుకోవాల్సింది నువ్వే కదా. ఇదేంటి చరణ్ని కాలేజ్ హ్యాండ్ ఓవర్ చేసుకోమంటుంది? ఆ బాధ్యతని నేను తీసుకోవాలనుకుంటున్నాను కదా. లేదు మమ్మీ, నేను రెండింటినీ మేనేజ్ చేస్తాను. వద్దు. ఇంకేం చెప్పొద్దు. నువ్వు ఒక్కసారి అడిగావు, నీకు అవకాశం ఇచ్చాను, అయిపోయింది. ఇంకా నేను చెప్పినట్టే జరగాలి. నువ్వీ సంగీతం అది పక్కన పెట్టి చదువు మీదనే కాన్సంట్రేట్ చేయాలి. నేను అప్పగించినప్పుడు ఈ వ్యాపారాలన్నీ నువ్వే చూసుకోవాలి. కాదు కూడదు అంటే నన్ను అమ్మ అని పిలిచే అర్హత నువ్వు కోల్పోతావు. సుమా,